జై కేటీఆర్, జై కేటీఆర్. రద్దు చేయాలి జీవో నెంబర్ 17 రద్దు చేయాలి జీవో నెంబర్ 17 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతమంది కాంట్రాక్టులను కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇన్ని వేల మంది తయారు చేసిన ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడవలసి. ముఖ్యమంత్రి ఆ ఫినాయిల్ కాంట్రాక్ట్లు కూడా బడా బాబులకు ఇచ్చిండ్రు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఇక్కడ కుట్ర జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారంటేనే కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేసే కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో, వాళ్ళెవరైతే కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించి బిచ్చగాలుగా మార్చే కుట్ర అనేది జరిగింది. ఆనాడు ఒక అధికారిని అక్కడికి పోస్ట్ చేసి ఆ అధికారిని సీఎం గారికి అత్యంత దగ్గరగా ఉన్న అంతరంగిక సహాయకుడైన వేం నరేందర్ రెడ్డి, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వీళ్ళతోని ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దానితో పాటు జీవో నెంబర్ 17 ఇచ్చి ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పదవే లేకుండా ఆ కాంట్రాక్ట్ లో డాక్యుమెంట్ లో దీన్ని తీసేసిండ్రు. మిత్రులారా, ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఆగస్టు 13వ తారీఖు 2023 నాడు ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, కామారెడ్డిలో అక్టోబర్ నాడు బీసీలకు 42% ఇస్తున్నారు. మైనారిటీ సోదరులకు 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఎక్కడ కూడా అలాంటి ఊసే లేదు. అందుకొరకే ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా కడుపు గాలి వచ్చిండ్రు. వాళ్ళకు వేరే మార్గం లేకొచ్చిండ్రు. ఇలా ఎర్రటి ఎండ ఉన్నది, వడదెబ్బతో 100 మంది చనిపోతా ఉన్నారు. అయినా కూడా ఎండ కాదని పొద్దున్నే 5 గంటలకు లేచి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు, ఈ దోపిడీకి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి చావేరేవో తెలుసుకునేందుకే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చింది. సార్, ఈ రోజు మీరు మరి ఒక పెద్ద మనసు చేసుకుని వీళ్ళందరికీ అండగా ఉండడానికి ఇక్కడికి వచ్చిన మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 18 గంటలు నేను పనిచేస్తున్నా, నా రివ్యూలు చూసి అధికారులందరూ కూడా పారిపోతున్నారు అని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అధికారులే మాకు చెప్తున్నారు మీరు 18 గంటలు రివ్యూ చేస్తున్నారేమో కానీ మీరు సర్వే నెంబర్ల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు భూముల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ భూములుంటే వాటిని కబ్జాలు చేయాలని రివ్యూ చేస్తా ఉన్నారు, దొంగ జీవోలు ఎట్లా తీసుకురావాలో రివ్యూ చేస్తా ఉన్నారు, రహస్యంగా జీవోలు తీసుకొచ్చి భూభారతి పోర్టల్లో మీకు అనువైన వాళ్లకు భూములు ఇవ్వడం కోసం ఈ రోజు రివ్యూలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఇలాగా ఈ పేద ప్రజలను కాంట్రాక్టర్గా మార్చే రివ్యూలు మీరు చేయడం లేదు. నిజంగా చేస్తుంటే ఆ జీవో కాపీలు, ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇవన్నీ కూడా దస్త్రాలన్నీ కూడా ఇవాళ ఇందిరా పార్క్ తీసుకొని రండి. మా కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఇవాళ కేటీఆర్ గారు జడ్జి అంట, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అంట, వీళ్ళు నిరుద్యోగులుగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయితే, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయితే, రేవంత్ రెడ్డి మొదటి రోజున నువ్వు చెల్లపల్లి జైలుకు నేరాలు చేసినావు నాయన, నువ్వు ఎన్ని నేరాలు చేసినావు. నిజంగా కేటీఆర్ గారు మంచి మనిషి కాబట్టి ఇన్ని రోజులు బయటలో రేవంత్ రెడ్డి నువ్వు ఆయన నిజంగా జడ్జి అయ్యి మాలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల ఈ దస్త్రాలన్నీ కూడా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ కూడా భూతత్వం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటి కళ్ళతోనే డైరెక్ట్ గా కనిపిస్తున్నావు నువ్వు చేసిన కుంభకోణాలు. ఒక మైనర్ బాలిక మీద అఘాత్యం చేసిన దుర్మార్గుని 9 రోజులు నువ్వు దాచిపెట్టిలో నువ్వెట్లా హోమ్ మినిస్టర్ అవుతావు?
నువ్వు ఎట్లా సంక్షేమ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ కూడా విద్యాశాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఇలా ఆ విద్యాశాఖ నుంచి పుట్టిన బిడ్డలే ఇలా రోడ్లకి ఆకలితో అలమటిస్తా ఉన్నారు. అందుకొరకే తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి. అందుకొరకే కేటీఆర్ గారిని ప్రత్యేకంగా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. చివరి వరకు కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని చివరి వరకు కూడా వారు మన వెంబడే ఉంటారని మళ్ళొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారిని ఏమైంది? నువ్వు ఇచ్చిన హామీ, నువ్వు చెప్పిన 42% బీసీ కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారో ఒక్కరిని చూపెడతావా? నువ్వు చెప్పిన ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు 30% రావాలి కదా, ఒక్క మనిషిని చూపెడతావా? ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినవా ఎక్కడన్నా? దమ్ముందా అని నేను అడుగుతున్నా. మాటలు లేకి మాటలు మాట్లాడు ఈజీ, గట్టిగా అడిగినావు అనుకో ఏమైనా 30% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాను ఏది అంటే ఏమంటారు? నీ లాగుల తొండలు ఇడిచిపెడతారు. ఏమైనా 42% బీసీలకు ఇస్తా అంటే కాంట్రాక్ట్లు ఏంటి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఈ బైరాగి మాటలు మాట్లాడు, బఫున్ మాటలు మాట్లాడు, ఎవడైనా మాట్లాడతాడు. రోడ్ల మీద పోయేటోడు చదువురాని అవరాగాళ్ళు మస్తుగా మాట్లాడతారు. కానీ నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అంటే అప్పుడప్పుడన్నా నోట్లకెళ్లి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఒక్కటి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడిండా ఈ 2.5 ఏళ్లలో? ఏం చేసినా 2.5 ఏళ్ళు అంటే వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బాగా కొట్టిండట, ముఖం బాగా లేక అద్దం బాగా కొట్టిండట. ఏంద్రాబాయ్ ఏం చేసినావంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నాకు శాతం అయితే లేదు, నాతో అయితే లేదు. ఏం అప్పులపాలు చేసిండు కేసీఆర్? నేను చెప్తా. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, బ్రహ్మాండంగా మన పిల్లలు నర్సింగ్ చదువుకునే అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 200 పెన్షన్ 2000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే అవును, 6 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావా? కేసీఆర్ అప్పు చేస్తే హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వేం చేసినావు? 4 లక్షల కోట్లు అప్పు చేసి చెప్పును ఒక పని చెప్పు. కేసీఆర్ అప్పు చేస్తే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంద్ చేసిండు. నువ్వేం చేసినావు? రైతు బంద్ అయ్యవు, యూరియా బస్తా ఇయ్యవు, కళ్యాణ లక్ష్మి టైంకు రాదు, కేసీఆర్ కిట్ ఎత్తేసిండు, రంజాన్ తోఫా బంధు, బతుకమ్మ చీర బంధు, కొత్తవి రాకపోగా ఉన్నాయే పోయినాయి కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? సిగ్గు లేకుండా తెల్లారు లేస్తే బూతులు మాట్లాడటం, తెల్లారు లేస్తే డైలాగులు కొట్టడం, పనికి మాలిన పనులు చేయడం తప్ప ఒక్క మంచి పని. ఈ మధ్య ఇంకా కొత్త రాగం అందుకున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసి నాకు ఇచ్చిపెట్టాడట. నీ మెడల పుస్తల తాడెత్తుకపోతే వాడే మంచోడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేసుడు ఆ తర్వాత ముచ్చట. నేను అడిగిన అసెంబ్లీలో నిజంగా నాకు అనుమానం వచ్చింది, వీడేమన్నా దోసుకున్న సంపద పంచిపెడతారైంది రాబిన్ హుడ్ లెక్క అని నేను అడిగిన. అయ్యా ఒకటి చెప్పు, ఆ 1 కోటి మంది కోటీశ్వర్లు అంటే కోటికి ఎన్ని సూటలు ఉంటాయో చెప్పురా భయ్ అన్న. ఒక్క మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి అంతకంటే తెలియదు. కోట్లు మింగుడు తెలుసు, కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయి ఆయనకే మేరక. అసలు మన ముఖ్యమంత్రి ఎంత ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడతాడంటే అసెంబ్లీలో నిలబడి ఎవడన్నా నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ అంటాడు ఎవడన్నా? ఇప్పుడు కష్టాలు ఉండే ఆ మనుషులకు. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారే? అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయిడా మా ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నదో లేదు, అప్పు బాగానే ఉందట అన్న కూడా. అయితే అప్పున్నా లోపల నొప్పున్నా ఏమున్నా నీకు పొక్కున్నా మీకెళ్ళి మాత్రం కడకం చేసుకుంటావా లేదా? ఎందుకంటే బయటికి వెళ్తే ఆ తెల్లంగి చూసానే కూడా కొత్త అప్పించుకోడు ఇయ్యాలి, లేకపోతే ఓడితాడు మరి ఓడి తెస్తాడు. కాదురా భయ్ నేను మొత్తం అయిపోయింది, నేను దివాలా తీసిన, నా బతికే అన్యాయం అయిపోయింది, నాకు ఏం లేవు, నేను ఢిల్లీకి పోతే ఆయన చెప్పులు ఎత్తుకపోయటం తిరిగి చూస్తుండ్రు, దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే ఏమన్నా పదాలు ఉంటుందా మనిషికి? మీ ముఖ్యమంత్రి ఇట్లా దివానా మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన ఎవడు కాంతాడు అనరా? ఇలా అందుకే రేవంత్ రెడ్డి పనికి మాలిన మాటలు మాట్లాడాడు తప్ప ఒక్క మంచి పని చెప్పు.
ఎన్ని కథలు చెప్తివి నువ్వు? కాంట్రాక్టర్లను కొత్తోళ్లను సృష్టిస్తా అంటివి, ఉన్నోళ్ళని ఉడవికబడుతుంది. 10,000 మందిని కేసీఆర్ తయారు చేస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు నీలాగా కోట్లు దోసుకునేటోళ్ళు కాదు, కోట్లు సంపాదించుకునేటోళ్ళు కాదు, చిన్న చిన్నవి తమ కుటుంబాన్ని నడుపుకునేందుకు ఇలా రోడ్డున పడే పరిస్థితి తెచ్చినావు. ఇందిరా పార్క్ కాడ రోడ్డు ఎక్కే పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా SC/ST డిక్లరేషన్ ఇచ్చిన మల్లికార్జున్ ఖార్గే గారిని, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీని మనం అడగాలి, రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డి నెల పైసలు పంపి ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు, కానీ పైన ఢిల్లీ వాళ్ళు అసలు ఈయన మోస్తున్నది వాళ్ళు, ఈయన మనం రుద్దింది వాళ్ళు, నెల పేమెంట్ కప్పని కట్టించుకొని ఈయనకు మళ్ళా రెన్యువల్ చేస్తున్నది వాళ్ళు. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల రెన్యువల్ కావాలి ఈయనకు. పైకి ఢిల్లీకి పైసలు పోతే రెన్యువల్ రాదు. నెలకు మళ్ళీ బ్యాగులు పోవాలి, మోసుకుంటూ పోవాలి, పోయిన పెట్టి లెక్క పెట్టుకొని మొత్తం మళ్ళీ అప్పుడు రెన్యువల్ టాంప్ వేసి పంపిస్తారు ఈయన. అందుకే అడగాల్సింది వాళ్ళను. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, శిల్క ప్రాణం మాయల ఫకీరు ప్రాణం శిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది, టెన్షన్ పత్ర. అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం, ఇచ్చిపెట్టద్దు. ఏదో ఇందిరా పార్క్ కాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దు అయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు SC/ST డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% SC/STలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు. రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరిదాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుని లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినావా, RSP పిలిచింది కాబట్టి వచ్చినావా, అట్లా కాదు. RSPకి ఏం బాధ ఇయ్యాల, ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చునేందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆడటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఇవాళ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్ళు మనం చూసినాం, అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేస్తే ప్రజలు యాదికి పెట్టుకుంటారు, తప్పకుండా యాదికి పెట్టుకుంటారు. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి, నేను నీలాక అయ్యే పేరు చెప్పుకొని రాలేదు అని. నేను చెప్పిన అందుకే, నేను బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొని వచ్చినా మా అయ్యకు మంచి పేరు ఉంది రాబోయి, ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన మొగోడు మొగవాడు ఖచ్చితంగా మా అయ్య పేరు చెప్పుకుంటా. కానీ నీ మన్మోడు కూడా నీ పేరు చెప్పుకోవాలంటే 4 మంచి పనులు చేయడం ఆయన అని చెప్పిన. అన్ని నిత్య పనులే చేస్తే రేపు నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకోవడం, వాళ్ళు లంగుండే వాని గురించి నేను చెప్పాలి. అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, 4 మంచి పనులు చేయి, నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టుకో. 30% SC/STలకు కాంట్రాక్ట్లు ఇస్తాను, 42% బీసీలకు ఇస్తాను, అప్పుడే రేపు ఎవరన్నా నీకు మళ్ళా సపోర్ట్లు కొడతారు. లేకపోతే అధికారంలో ఉన్న రోజులు చుట్టూ మస్తుకుంటారు డబ్బా కొట్టేటోళ్ళు. తర్వాత ఎలక్షన్లకు వస్తే, రోడ్డు మీదకి వస్తే, సెక్యూరిటీ లేకుండా వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అసలు కథ ఏందో. ఏదన్నా ఒక ఊళ్ళో పోయే పరిస్థితి ఉన్నాయి ఎలా కాంగ్రెస్ వాళ్ళు యూరియా ఇయ్యరు.